హైదరాబాద్ లో వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ వినూత్న నిరసనకు దిగారు. సోమాజిగూడ ఫిష్ మార్కెట్ ఏరియాలో రోజుల తరబడి మ్యాన్ హోల్స్ లో మునుగు నీరు పొంగి పొర్లుతున్న అధికారులు పట్టించుకోవలేదంటూ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఏకంగా మ్యాన్ హోల్లోకి దిగి క్లీనింగ్ చేస్తూ నిరసన చేపట్టారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారుల సమన్వయ లోపంతో ఇటు హైదరాబాద్ నగర వాసులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. మ్యాన్ హోల్స్ అంతా కూడా పొంగిపోలడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నాం. సోమాజిగూడలో చూడొచ్చు మ్యాన్ హోల్స్ అంతా కూడా పొంగిపోలుతుండటంతో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్ నేరుగా మ్యాన్ హోల్లోకి దిగి శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం మాట్లాడదాము. చెప్పండి, ఏంటి అసలు నేరుగా మ్యాన్ హోల్లోకి దిగి వర్కర్ చేయాల్సిన పని మీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ వాళ్ళు సమన్వయ లోపం వల్ల మా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, మా గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఒక్కరోజు కాదు, నెల రోజుల నుంచి ఆఫీసర్లకు చెప్తున్నాము, అధికారులకు చెప్తున్నాము, వర్కర్స్ వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి ఎన్ని రోజులు ఇది? ఇప్పుడు ప్రజల మీద, మాకు అధికారుల మీద కోపం లేదు, కానీ ప్రజల మీద ప్రేమ ఉన్నది. ఇవాళ నవరాత్రులు నడుస్తున్నాయి, ఇక్కడ దుర్గా టెంపుల్ ఉంది, మార్కెట్ ఉంది, కాలేజీలు ఉన్నాయి. ప్రజలు ఈ మురికి లిటరలీ డ్రైనేజ్ వాటర్లో నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ ఇబ్బందులను భరించలేక ఈరోజు నేనే దిగాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నేను ఈ చేస్తున్నా. రోజు చూసి నేను ఆ ఆవేశాన్ని కంప్లైంట్ చేస్తే అధికారులు ఏమంటారండి? మీరు మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్గా ఇప్పుడు వస్తున్నారు, లేబర్ని పంపిస్తున్నారు, ఏదో చేస్తున్నారు, అది కావట్లేదు. కానీ వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసినప్పుడు ఏమంటారు, మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి, సమస్యలు మీరు చూసి పరిశీలన చేసి పనులు చేయండి, ఆఫీసులలో కూర్చుంటే పని కాదు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో కూడా చెప్పారు. అయినా అధికారులు స్పందించకపోతే మరి జోనల్ కమిషనర్ గారు ఫీల్డ్లోకి రావాలి, ఇంకా సంబంధిత వాటర్ వర్క్స్ వాళ్ళు ఫీల్డ్లోకి రావాలి, వస్తేనే పని అవుతుంది. తూతూ మంత్రంగా మన లేబర్ని పంపించి పని చేయమంటే కాదు. కొన్ని జటిలమైన సమస్యలు ఉంటాయి, వారికి పరిష్కారంగా మిమ్మల్ని పెట్టారు గవర్నమెంట్. కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో వచ్చి ఇక్కడ సమస్య పరిష్కరించే వరకు మీరు ఉండాలనేదే మా కోరిక. దుర్గంధమైన వాటర్లో ఎందుకు దిగారండి మరి అధికారులు? ప్రజలు రోజు దుర్గంధం కదా, నేను నాకొక్కనికి బాధ అనిపిస్తుంది, కానీ వేల మంది ఇక్కడ నుంచి దారిలో పోతూ ఇక్కడ కార్పొరేటర్ ఎవరు, అధికారులు ఎవరు, ఈ ప్రభుత్వం ఇంతేనా అని చెప్పి అందరు ఉన్నాక కూడా పని జరగకపోతే మాకు బాధ వేసి ఈ విధంగా నేనే ఈరోజు ఈ దీన్నన్నా ప్రక్షాళన చేయాలని దిగాను. ఎన్నేళ్ళ నుంచి ఉంది మీకు ఈ సమస్య? దాదాపు నెల పైన అవుతా ఉంది. ఇంకా వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది. రెగ్యులర్గా ఇది పొద్దున 7:30 నుంచి 12:30 వరకు ఫ్లో ఉంటుంది. రోజు చెప్తా ఉన్నాం, రోజు చేయిస్తా ఉన్నాం, అయితే లేదు. అధికారులు వచ్చి సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. అధికారులు వచ్చి సమస్యకు పరిష్కారం చూపించాలంటూ కూడా ఏదైతే ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా స్థానికులు అయితే పూర్తిగా ఏదైతే మ్యాన్ హోల్లోకి దిగే పూర్తిగా ఫ్లెకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు చెబితే హెచ్ఎండబ్ల్యూ ఏదైతే వాటర్ వర్క్స్ అధికారుల మీద ఇస్తారు, వాటర్ వర్క్స్ అధికారులకు చెప్తే వారు జిహెచ్ఎంసీ అధికారులకు బూచిగా చూపిస్తారు. సో ఈ రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగా ప్రతిసారి సో మ్యాన్ హోల్స్ పొంగి పొర్లి ముఖ్యంగా ఎప్పుడు ఎక్కువ రద్దీగా ఉండేటటువంటి ఇటు అమీర్పేట నుంచి సోమాజిగూడకు వెళ్ళేటటువంటి మార్గం ఇదంతా కూడా ఏదైతే ఫిష్ మార్కెట్ ఏరియా, సో ఇదంతా కూడా దుర్గంధపూరితంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇటు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగా స్థానికులకైతే ఇబ్బందులు తప్పట్లేదు. మనం చూస్తున్నాం ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి సోమాజిగూడ డివిజన్లో మనం ఉన్నాము. సో ఈ ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక బస్సుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ ఏదైతే పూర్తిగా నేరుగా మ్యాన్ హోల్లోకి దిగే క్లీన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, వ్యాపారులు కానివ్వండి, ఇటు ఫ్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.